నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. దీపారాధనకు చాలా దైవశక్తి ఉంది. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే పూజలకు సరైన పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఇంట్లో దీపారాధన చేసేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి పూజించడం మానకూడదు. ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని రక్షిస్తాడు. అయితే ఇంట్లో దీపారాధన చేసేవారు తప్పకుండా కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యం లభించి మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో పొరపాటున కూడా ఎండిన పువ్వులను ఉంచకూడదు. పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. పూజలో వాడే దీపం కుందులు నల్లగా ఉండకూడదు. అలాగే పూజలో ఉపయోగించే దీపారాధన నూనె చాలా స్వచ్ఛంగా ఉండాలి. కల్తీ నూనెను దీపారాధనకు ఉపయోగిస్తే మీ పూజకు ఎలాంటి ప్రతిఫలం లభించదు. బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. సూర్యోదయం కాకముందే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 6 నుంచి 7 గంటల మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు. ఇక పూజలో పొరపాటున కూడా స్టీలు కుందులను ఉపయోగించకూడదు. మట్టి కుందులు, ఇత్తడి కుందులు, వెండి కుందులు లేదా పంచలోహ ప్రమిదలను ఉపయోగించాలి. విరిగిపోయిన కుందుల్లో దీపారాధన చేయకూడదు. స్వచ్ఛమైన దూది వత్తులతోనే దీపారాధన చేయాలి. అదేవిధంగా తామరకాడ వత్తులతో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది. అదేవిధంగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లను ఉపయోగించకూడదు. కర్పూరంతో గాని అగరబత్తితో గాని దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో వెలిగించే దీపం ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా ఉండాలి లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ ముఖంగా దీపం పెట్టకూడదు. గదిలో దీపం వెలిగించిన తర్వాత కనీసం 45 నిమిషాల పాటు దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా దీపం కొండెక్కితే మనసులో శివుణ్ణి స్మరించుకొని కొత్త దీపం వెలిగించాలి. ఇక వాస్తు ప్రకారం మన పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్యం దిక్కులోనే ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన వస్తువులను పూజ గదిలో ఉంచకూడదు. ఇక ప్రతి ఒక్కరికి పూజ గదిలో తప్పనిసరిగా కులదేవత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక మీ పూజ గదిలో కనీసం 2 దీపాలు వెలిగించాలి. దేవుని పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలను ఉపయోగించకూడదు. ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు పైన కానీ దేవునికి నైవేద్యాన్ని నివేదించాలి. ఇక పూజలో ఉపయోగించే పుష్పాలు ఎల్లప్పుడూ తాజాగా ఉండాలి. వాడిన పూలతో దేవుడిని పూజించకూడదు. మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న రాగి కలశం ఖచ్చితంగా ఉండాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ధనధాన్యాలకు కొరత ఉండదు. ఇక పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. శుభ్రం చేసినటువంటి పూజ గదిలో పసుపు నీళ్లతో కానీ గంగాజలంతో కానీ చిలకరించాలి. పూజ గదిని ఇలా శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ప్రతి గురువారం లేదా ప్రతి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. అదేవిధంగా మీ పూజ గదిలో ఒక చిన్న శంఖం పెట్టుకొని ప్రతిరోజు శంఖానికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. ఇక పూజ గదిలో వెలిగించే దీపం నేరుగా నేలపై పెట్టకూడదు. దీప ప్రమిద కింద ఒక చిన్న పళ్ళెం కానీ ఒక తమలపాకును కానీ పెట్టుకోవాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు పైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం తక్షణమే లభిస్తుందని చెప్తారు. దీపారాధన చేసే సమయంలో ఖచ్చితంగా దైవ మంత్రాలను చదవాలి. మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి దీపం వెలిగించాలి. గోవింద నామాలు చదువుతూ లేదా కనకదార స్తోత్రాన్ని చదువుతూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ మంత్రాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ దేవుణ్ణి పూజిస్తూ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు మంచి ఫలితం లభిస్తుంది. వివాహమైన ఆడవారు నైటీలు వేసుకొని పూజలు చేయకూడదు. ఇక పురుషులు దీపారాధన చేసేటప్పుడు పంచ కట్టుకొని శరీరంపై చొక్కా లేకుండా కండువ కప్పుకొని దీపం వెలిగించాలి. అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.
ఎందుకంటే ఆడవారు చేసే దీపారాధనకు కేవలం తన భర్తకు అలాగే తన పిల్లలకు మాత్రమే యోగక్షేమాలు కలిగిస్తాయట. కానీ పురుషులు చేసే దీపారాధనకు తన కుటుంబం మొత్తానికి, తన తల్లిదండ్రులకు అలాగే అత్తమామలకు యోగక్షేమాలు ప్రాప్తిస్తాయట. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి కోటకు కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు ధూపం సమర్పించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది. మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో సమస్త దేవతలు ఉన్నట్లే. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయంలో దీపాలు వెలిగించండి. గుడిలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది. దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయాల్లో దీపం వెలిగిస్తే దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. నలుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేయకూడదు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. లేదంటే మీ భర్త పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేయకూడదు. మిట్ట మధ్యాహ్నం దీపారాధన చేస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఆకర్షిస్తాయి. ఈ చిన్న చిన్న నియమాలన్నీ పాటిస్తూ దేవుని పూజించాలి. పరిపూర్ణమైనటువంటి దైవ అనుగ్రహం కోసం ఇలాంటి నియమాలు పాటించి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.